ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇటీవల ఒకదాని తర్వాత ఒకటి వరుస దెబ్బలు తగులుతావన్నాయి. తనకి ఫుల్ టైం బ్యాడ్ నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. జగన్ ఊహించినటువంటి దెబ్బ ఇది. జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో పోల్పొన్నటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అసలు ఇంతకీ సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డికి తగిలినటువంటి ఆ భారీ షాక్ ఏంటనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గత 4.5 సంవత్సరాలుగా కోర్టు విచారణకు కూడా పోవట్ల. అదేమంటే నేను ముఖ్యమంత్రిని అంటాడు. ముఖ్యమంత్రి అయితే చట్టానికి న్యాయ వ్యవస్థకి అతిథుడువా? సరే, ఇప్పుడు అది కాదు సమస్య. జగన్మోహన్ రెడ్డి అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని అత్యంత పాశవికంగా టార్చర్ చేపించాడు. సరే, చేసిన పాపాలన్నీ చుట్టుకుంటాయి కదా, యాడికి పోతాయి, తిరిగి వచ్చేస్తాయి ఏదో ఒక రూపంలో. అయితే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టడు సన్నిహితుడైనటువంటి రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి యొక్క కేసులు 10 సంవత్సరాలకు పైగా అతను బెయిల్ మీద ఉన్నాడు. అవి విచారణ జరగట్లేదు, అవి వాయిదాల మీద వాయిదాలు పడతా ఉన్నాయి. ఈ కేసుల విచారం త్వరితగతిన తేల్చండి అని చెప్పి ఆయన కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే రఘురామకృష్ణరాజుకు అసలు ఈ పిటిషన్ వేయడానికే అర్హత లేదు అంట. ఎవడికుందిగా? నాకుందిగా, నన్ను ఏమంటావా? ఏం మాట్లాడతావు నువ్వు? ఈ భారతదేశంలో ఎవరికైనా ఉంది ఈ కేసు విచారించమని చెప్పేటువంటి హక్కు. ఎందుకంటే నువ్వు ప్రజాధనం దోచుకున్నావు అనేటువంటి అంశం మీద అక్కడ కేసు జరుగుతూ ఉంది. 11 సిబిఐ ఈడీ ఛార్జ్షీట్లు ఉన్న 43,000 కోట్లు నువ్వు దోచుకున్నావు అని చెప్పి. కాబట్టి భారతదేశ ప్రజల సొమ్మును దోచుకున్నటువంటి వ్యక్తిగా ఎవరైనా ఇది అడగొచ్చు. సరే, ఇప్పుడు అది కాదు సబ్జెక్టు. న్యాయస్థానంగా తేల్చాల్సింది నా బోటోళ్ళు మీ బోటోళ్ళు కాదు కదా. అయితే న్యాయస్థానంలో ముకుల్ రోహిత్గా అని చెప్పి వేలాది కోట్ల రూపాయలు ఏది వీళ్ళు చెప్పారు చూడండి. చంద్రబాబు నాయుడు గారి కేసులో లాయర్లకు 1000 కోట్లు కట్టాడు అని చెప్పి. ఆ స్థాయి లాయరే ఇతను కూడా సిద్ధార్థ లుత్రా స్థాయి, ఇతను కూడా హరీష్ సాల్వే స్థాయి, ఇతను కూడా ముకుల్ రోహిత్గా అనేటువంటి పెయిడ్ లాయరు 1000 కోట్ల రూపాయలు. సరే, దోచుకున్నది లక్షల కోట్లు కాబట్టి 1000 కోట్లే కాపాడుకోవడానికి లాయర్లకు ఇస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అయితే సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు ఈ కేసు విచారణ లేదా ఈ వాయిదాలు ఎందుకు ఇంత సుదీర్ఘంగా జరుగుతున్నాయని అడిగితే సిబిఐ ఆ వాయిదాలు పడడానికి, ఈ విధంగా విచారణ లేట్ అవ్వడానికి మాకు సంబంధం లేదనంట. మీకు కాబట్టి నరసింహ నందమూరి బాలకృష్ణ గారికి వాళ్ళ బావ చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉంటుందా అంటాయా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు ఇలా జరుగుతుందని అడిగిందంట. అంటే వీళ్ళిద్దరు పేర్లు చెప్పలేదు, కానీ మీకు ఇంకెవడికి సంబంధం ఉంటుంది? కేసు పెట్టింది మీరు, విచారణ జరుగుతోంది మీ కోర్టుల్లో, దాంట్లో ఆధారాలు సంపాదించి కోర్టులో వాదించాల్సింది మీరు. అతను విచారణకు సహకరించకపోతే, అతను కోర్టుకు రాకపోతే, వాయిదాలు వేసుకుంటూ పోతే దాని మీద చర్యలు తీసుకోవాల్సింది కూడా మీరే కదా అని చెప్పి సుప్రీంకోర్టు అడగడంతో పాటు ఈ కేసుకు విచారణ అర్హత ఉన్నది, ఈ కేసును విచారిస్తాము అంటూ కేసుని ఏప్రిల్కు వాయిదా వేయడం జరిగింది. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి తరపున లాయరు అక్కడేమన్నాడంటే, కోర్టులో చెప్పినటువంటి మాటలు ఏంటంటే, అతన్ని ఎంపీగా అనర్హుడిని చేయమని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి ఇతను రాజకీయ కక్షపూరితంగా మా మీద ఈ కేసు వేసినాడు అని. ఈ కేసు ఆల్రెడీ మీ మీద ఉందరా స్వామి, మీకు గుర్తుందో లేదో మాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు 12 ఏళ్లుగా ఉన్నాయి. ప్రజాధనాన్ని దోచుకున్నాడని చెప్పి 16 నెలలు జైల్లో ఉండి ఇప్పుడు బెయిల్ మీద బయట తిరుగుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి సచ్చిల్డనే చెప్పలేదండి ఇంతవరకు. అతను దోచుకోలేదని కూడా ఎవరు చెప్పలేదు. దోచుకున్నారనే ఆధారాలు ఉన్నాయి, అందుకే ఆస్తులు అటాచ్ చేయడం జరిగింది. అదేవిధంగా 11 ఛార్జ్షీట్లు ఉన్నాయి ఇతని మీద. కాబట్టి ఇతను బెయిల్ మీద బయట తిరుగుతూ ఉంటాడు. దాదాపు 16 నెలలు ఉన్నాడు కాబట్టి కేసు తేలేదాకా బెయిల్ మీద ఉంటాను అని చెప్పి బెయిల్ తిరిగి ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు. ఇతను వచ్చి చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నాడు, సచ్చిరెడ్డి అని చెప్పి కోర్టులు తీర్పు లేదు. నువ్వు ఉండేది దేని మీదయా? నువ్వేమన్నా కేసు కొట్టేసి నువ్వేమన్నా కడిగిన ముత్యంలో ఇట్లా తిప్పుకొని వచ్చావా? ఏంది దండం పెట్టుకుంటా? నువ్వు వచ్చింది బెయిల్ మీద, ఎదుటోళ్ళ నా మాటలు మాట్లాడతావు. మళ్ళీ న్యాయ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి, పనికి మాలినటువంటి వ్యక్తి. అయితే ఆ చంద్రబాబు నాయుడు గారు నిజంగా న్యాయ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేసే పని అయితే, నీ కేసులో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం పూర్తిగా ఎత్తిపోద్ది కదా. కాబట్టి ఇటువంటి కబుర్లు చెప్పేటువంటి ప్రయత్నం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు వరకు నువ్వు ఎప్పుడైనా అవినీతి చేయలేదనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి చెప్పగా మీరు విన్నారా? నన్ను అరెస్ట్ చేశారు, నన్ను జైల్లో పెట్టారు, నేను బయటకు వచ్చాను, తండ్రి లేని బిడ్డని, తల్లి లేని బిడ్డని. అంటే తల్లి ఉంది, తండ్రి లేని బిడ్డ, బట్ తల్లిని చెల్లిని వదిలేసాడండి. వదిలేసిన బిడ్డ ఇప్పుడు తల్లిని వదిలేసిన బిడ్డ, చెల్లిని వదిలేసిన అన్న ఇతను. సరే, మేనల్లుడు పెళ్ళికి ఎంగేజ్మెంట్కి నేను వెళ్ళి కరెక్ట్గా 1 నిమిషం 6 సెకండ్లు ఉండేది ఏంటంటే దౌర్భాగ్యం. కాకపోతే వాళ్ళెవరో బీహార్ ప్రశాంత్ కిషోర్ గారి కుటుంబంలో చిన్న ఫంక్షన్ ఉండిపోయి గంటలు ఉండేటటువంటి నువ్వు
ఇవాళ నీ సొంత మేనల్లుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరికీ నేను మేనమావని అంటావు. నీ సొంత మేనల్లుడికే మేనమావగా వ్యవహరించలేనటువంటి నువ్వు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ అక్కచెమ్మలు అంటావు నువ్వు, నీ సొంత చెల్లెళ్ళిద్దరికీ పనికిరానటువంటి నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఏదో చేస్తావంటే ఎరంగా నమ్మాలి జగన్మోహన్ రెడ్డి. సొంత చెల్లికి ఆస్తులు వాటా అయినటువంటి నువ్వు రాష్ట్రంలో మహిళల జీవితాలు బాగుపరుస్తానంటే ఏ రకంగా నమ్మాలి జగన్మోహన్ రెడ్డి? నాకు అర్థం కావట్లేదా? అంటే నాకే కాదు, ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం నీకుందా. ప్రజా జీవితంలో ఉన్నావు కాబట్టి, లేకపోతే నీ ఇష్టం, నీ పర్సనల్లో. కానీ ఇవాళ కోర్టులు కూడా ఈ కేసుల్ని త్వరితగతిన విచారించి జగన్మోహన్ రెడ్డి కేసుల్లో వాస్తవాల్ని ప్రజలకు తెలిసే విధంగా చేయాలి.